వెల్కమ్ టు NV9 న్యూస్. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి కర్నూలు మెప్మా వారి సహకారంతో డీజీ లక్ష్మీ సేవలు పొదుపు మహిళా రోజా ఆధ్వర్యంలో ప్రారంభం. ప్రపంచంలో పెరుగుతున్న డిజిటల్ సేవను మహిళా మనుల చేత డిజిటల్ సేవా రంగంలో కూడా ముందంజు ఉండాలి అనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీజీ లక్ష్మీ సేవను కర్నూలు ఉమ్మడి జిల్లా వీకర్ సెక్షన్ కాలనీ నందు పొదుపు మహిళా రోజా అర్హురాలు అవడం ఆనందదాయకమని పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితమ్మ మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కేంద్రం 5వదని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటిది కావడం విశేషమని, అలాగే మహిళా మనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవాలని, డిజిటల్ సేవా రంగంలో కూడా రాణించాలని కర్నూలు అర్బన్ ఏరియాలో వీకర్ సెక్షన్ కాలనీ నందు ఏర్పాటు చేసిన మీ సేవ డీజీ లక్ష్మీ సేవలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాలని, ప్రతి చిన్న పనికి కూడా ఆన్లైన్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ రోజుల్లో ఆన్లైన్ సేవలను దుకాణ రూపంలో ముందుకు తీసుకురావడం అభినందనీయమని, అలాంటి సేవలు ప్రతి ఒక్క మహిళా మనులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కె పార్వతమ్మ, కృష్ణవేణి ఇన్ఛార్జి కె జనార్దన్ తదితర టీడీపీ కార్యకర్తలు, మెప్మా పీడీ జి శ్రీనివాసులు, ఐబి మురళి, పిఎంసి విజయభారతి మరియు పొదుపు మహిళలు, డీజీ లక్ష్మి మహిళలు, పొదుపు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మరి టీడీపీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళా సభ్యులు, తర్వాత రోజా గారు ఏదైతే డీజీ లక్ష్మిని ఏర్పాటు చేసినారో రోజా, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మన గౌరవ పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి చరిత మేడంకు స్వాగతం. సిఎస్సి ఆధ్వర్యంలో ఏదైతే అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మనము ఈరోజు డీజీ లక్ష్మి అనే డిజిటల్ సాధికారతను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పీడీ గారు, అలాగే మన చైర్మన్ పార్వతమ్మ గారు, కృష్ణవేణి గారు, జనార్దన్ గారు, ఇక్కడికి విచ్చేసిన మన అర్బన్లోని నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి మండలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషము. చంద్రబాబు నాయుడు మీరు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏర్పాటు చేస్తే ఇది మనది కర్నూలులో ఇది 5వది అని చెప్పడానికి మేము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఇదే ఫస్ట్. ముఖ్యంగా మిగతా అర్బన్లో మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఏర్పాటు చేసుకోవాలా అనుకున్నారు. కానీ అది ఒక్కటి కాకుండా ఓన్లీ టౌన్కు మాత్రమే కార్పొరేషన్ పెద్దది, ఈ లిమిట్స్లో ఇది డీజీ లక్ష్మి ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మీకు దీంట్లో ఫైనాన్స్ ద్వారా శిక్షణ ఇప్పించడానికి అయితేనేమి, అలాగే మీకు డిజిటల్ బిల్లింగ్ ఎలా చేయాలి, అలాగే పేమెంట్ ఎలా కలెక్షన్ చేయాలి, ఇవన్నిటిని కూడా ఆన్లైన్లో ఎలాగా మార్కెట్ ద్వారా ఎలా రుణాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిజిటల్. ఇప్పుడు అంతా మనకి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ చాలా ఎక్కువైపోయింది. దీని ద్వారా అన్ని ఇలాగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు మీకు పొదుపు డ్వాక్రా ఉద్యమాన్ని తీసుకొని వచ్చి రోజు ₹1 పొదుపు చేయండి, నెలకు ₹30 పొదుపు చేసుకొని మీరు ఆర్థికంగా మీ పిల్లలు చదివించుకోవడానికి అయితేనేమి, మీరు వ్యాపారాలు చేసుకోవడానికి అయితేనేమి, మీ భర్త సంపాదనతో పాటు మీరు కూడా ఆర్థికంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా గ్రూపులను తీసుకొని రావడం జరిగింది. ఆయన మానసపుత్రిక డాక్రా చెప్పాలంటే. ఈ రోజు ఆయన వేసిన బీజం ఈ రోజు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద ఎత్తున మహిళలంతా ఆ రోజు నెలకు ₹30 పొదుపు చేసుకునే వాళ్ళు ఈ రోజు ₹500, ₹1000 దాకా పొదుపు చేసుకుంటున్నారంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆయన మహిళలు బాగుండాలి, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా వాళ్ళను పైకి తీసుకురావాలి. ఈ రోజు చూడండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు వెళ్ళని ప్రదేశం అంటూ లేదు. అన్ని రంగాల్లో మీరు ఈ రోజు ముందున్నారు. మీ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మీరు వ్యాపారాలు చేసుకొని ఈ రోజు ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 40 లక్షల దాకా
మీరు రుణాలు తీసుకుంటున్నారంటే మళ్ళీ మీ పైన నమ్మకంతో మీరు తీసుకున్న రుణాలను ఎంత సక్రమంగా చెల్లిస్తున్నారు కాబట్టే మీకు రుణాలు ఇవ్వడానికి కూడా అంత బాగా మీవి పొదుపు గ్రూపులు పనిచేస్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏ పథకం తీసుకొని వచ్చినా కూడా మహిళల పేరిటనే. చూడండి, ఇప్పుడు మీకు ఇల్లు ఇచ్చినా, ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా, అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ చూడండి అమ్మా, ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది. మీరు ఎక్కడ వ్యాపారాలు చేసుకొని ఇంకా పోవాలన్నా, మహిళలు ఉద్యోగాలకు పోవాలన్నా, విద్యార్థులు కాలేజీలకు వెళ్ళాలన్నా, మహిళల కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా మీ పిల్లలు చదువుకోవాలి, బాగుండాలని ఈ ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తా ఉంది. చూడండి, గతంలో లాగా యూనిఫామ్ లో మార్పు వచ్చింది. మంచి క్వాలిటీ కార్పొరేషన్ స్కూళ్ళల్లో ఎలాంటైతే యూనిఫామ్ ఇస్తా ఉన్నారో అలాంటి యూనిఫామే మీ పిల్లలకి. మంచి భోజనం, గతంలో మీరు లావు బియ్యంతో మీ పిల్లలు భోజనం చేసేవాళ్ళు, సరిగా తినక మళ్ళీ ఇంటికి వచ్చి తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా సన్న బియ్యం, మీకు ఫైన్ రైస్ తో మీకు భోజనం కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా చూడండి, మీకు మీ పిల్లలకు బ్యాగ్ అయితేనేమి, షూ అయితేనేమి అప్పటికి ఇప్పటికీ ఎంత భేదంగా అనిపిస్తా ఉందో మీకు అందరికీ తెలిసిందే. అంతేకాకుండా తల్లికి వందనం. చూడండి, గత ప్రభుత్వాలు చూశారు, కేవలం ఒక్కరికి మాత్రమే, మీకు అందరికీ అందజేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వాందే. అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు, గతంలో మీకు గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ సిలిండర్లు అంటే కట్టెల పొయ్యి మీద మీరు వంట చేస్తుంటే ఆ పొగంతా మీ గొంతులోకి పోయి మీ ఆరోగ్యాలు పాడవుతాయి, ఊపిరితిత్తులు పాడవుతాయి, కళ్ళు పాడవుతాయి పొగలతో. కానీ ఆ ఉద్దేశంతోనే ఆ రోజు గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు. మళ్ళీ గ్యాస్ ధర పెరిగిపోతా ఉంది. ఆ గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్తంభాలన్నీ అటకెక్కినాయి అని చెప్పేసి మళ్ళీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తా ఉంది ఈ ప్రభుత్వం. చూడండి ఎన్ని వసతులు కల్పిస్తా ఉందో. ఈ రోజు అలాగే ఈ సాంకేతికను పునికి పుచ్చుకొని మహిళా రైతులు ఉంటే కూడా రైతుల కోసం కూడా అన్నదాత సుఖీభవ. చూడండి, దాని ద్వారా కూడా ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు. మహిళా రైతులు కూడా చాలా మంది ఉన్నారు. మేము గ్రామీణ ప్రాంతాల్లో, నాకు అర్బన్ ఎట్లా ఉందో 4 మండలాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది రైతులకు కూడా, మహిళా రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ ఎక్కువ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి మహిళలను వాళ్ళను లక్షాధికారులు చేయాలి, మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి, మహిళా సాధికారత కోసం ఆయన అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది. ఈ రోజు మహిళలకి MSME ద్వారా ఒక స్థలం ఏర్పాటు చేసి వాళ్ళనే ఇంటింటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలా అన్న ఉద్దేశంతో కూడా ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. చూడండి, గతంలో చూసారు, ఎంతసేపు ఉన్నా కానీ ఏం చేశారు ఏంది అనేది మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ముందుకెళ్తా ఉంది, మీకు రుణాలు కూడా ఎలా అందుతా ఉన్నాయి అనేది కూడా ఇదంతా మీకు అందరికీ తెలుసు. ఈ రోజు ఈ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు ఈ డీజీ లక్ష్మి పెట్టి దీని ద్వారా మీకోసము డిజిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అంతా మీరు పుణికిపుచ్చుకోవాలా. మహిళలు ముఖ్యంగా చదువులో కూడా ఒక్క మహిళ చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. కాబట్టి మహిళలంతా కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. ఇప్పుడు కూడా దీంట్లో కూడా మీకు ఎవరికైతే ఈ డీజే లక్ష్మి వచ్చిందో ఇది కూడా దీంట్లో కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. ఏందని, ఎవరెవరికి ఈమె సభ్యురాలై ఉండాలా పొదుపులో కంపల్సరీ. అంతేకాకుండా 3 సంవత్సరాలు సభ్యులా చేరిన మనిషి 3 సంవత్సరాలు పూర్తయి ఉండాలా. అంతేకాక 10th పాస్ అయి ఉండాలా. ఏజ్ కూడా 18 నుంచి 40 ఇయర్స్ లోపల ఉండాలా. ఇవన్నీ కూడా ఆమెకు కొంచెము స్మార్ట్, ఈ సాంకేతిక టెక్నాలజీ పైన కొంచెం అవగాహన కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇదే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇంకా ముందుకెళ్లాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎప్పుడైతే మహిళలు ఆర్థికంగా ముందుకెళ్తారో అప్పుడే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఆ మండలం అయితేనేమి, ఆ జిల్లా అయితేనేమి, ఆ రాష్ట్రం అయితేనేమి బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కర్నూలులో మనం ఈ ప్రాంతంలో ఏదైతే ఏర్పాటు చేశామో ఈమెకు రోజా, ఈమె శ్రీ చందన గ్రూప్ ద్వారా ఈ అందజేయడం గ్రూప్ లో ఉంది ఈమె. కాబట్టి వీకర్ సెక్షన్ కాలనీలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా ఇంకా ఎన్నో రావడానికి అవకాశం ఉంది. మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.